ఏ హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 39. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజులైంది మన వీడియో చేయక. ఈరోజు వీడియో ఏంటంటే మన ప్రభాస్ అన్న మూవీ, మన విష్ణు అన్న మూవీ అయితే కన్నప్ప టీజర్ వచ్చింది కదా, దానికి సంబంధించి చిన్న రివ్యూ అయితే చేద్దాం. దీంట్లో ఒక సీక్రెట్ అయితే ఉంది ప్రభాస్ అన్నకి సంబంధించి, మీరు అబ్జర్వ్ చేసలేదు, లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ కంపల్సరీ చేయండి. అండ్ టీజర్ అయితే చూసేద్దాం. ఓ వావ్, ఏది పడబోతున్నారు. వావ్, విజువల్స్ అయితే గైస్ మామూలుగా లేవు. అంటే మన విష్ణు అన్న ఏం చేస్తాడు, అట్లే ట్రైబల్స్ అంటున్నాడు ఒక పక్క, కన్నప్ప అంటున్నాడు ఒక పక్క, లైక్ పెద్ద పెద్ద స్టార్స్ని, మెగా స్టార్స్ని, పెద్ద పెద్ద పాన్ ఇండియన్ స్టార్స్ని పెట్టుకొని తీస్తూ ఉన్నాడు. ఎలా తీస్తాడు ఏంటి మనకు అర్థం కావట్లే. బట్ విజువల్స్ అయితే టూ మచ్ ఉన్నాయి అసలు, అంటే టూ గుడ్. అంటే ఎవరు భయపడకండి బా. మోహన్ బాబు గారు ఎంటర్ అవుతాం. శంకరుడి సైన్యం. విష్ణు అన్న లాస్ట్ టైం ట్రోల్ చేశారు కదా, బాణం ఎక్కడో చూసి విసిరాడని. లక్షల్లో వచ్చినా కూడా తెలుసుకుంటా అంట, మరి చూడాలి. అసలు విష్ణు అన్న డైలాగ్ పర్ఫార్మెన్స్ అయితే ప్రజెంట్ సూపర్ ఉంది. అంటే మనం ఏమనుకున్నాం, లైక్ ఎట్లా తీస్తాడో కన్నప్ప, ఎట్లా వస్తుందో అని చెప్పేసి, ఆ డిజైనింగ్, ఆ ధనస్సు ఉంది కదా ఏదైతే పట్టుకున్నాడో, ఆ విజువల్స్ అన్నీ టూ గుడ్ అనే. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా మంచిగా వర్క్ చేసినట్టుంది దీని మీద, బాగా 24/7 దీని మీదనే పని మీద ఉన్నట్టున్నారు. బట్ విష్ణు అన్న కష్టానికైతే మంచి హిట్, మంచి సక్సెస్ అయితే రాబోతుందని తెలుస్తూ ఉంది. యాక్చువల్గా విష్ణు అన్న తిన్నడి యాన అని చెప్పేసి అంటాడు కదా, ఆ తిన్నడి యాన అంటే కన్నప్పకి మరో పేరు. దానికి సంబంధించి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇది నా ఆన అంటే అంటారు కదా, ఇది నా ఆన దాటొద్దని చెప్పి, ఆ టైప్లో తిన్నడి ఆన, ఇది తిన్నడి ఆన అని చెప్తా ఉన్నాడు. అక్షయ్ కుమార్, కాజల్. శివుడు వచ్చేసి మనకి అక్షయ్ కుమారు, పక్కన పార్వతి వచ్చేసి మనకి కాజల్, ఇద్దరిని చూపించారు. అంటే ఒక్కొక్కరిని రివీల్ చేస్తూ ఉన్నారు, మోహన్ బాబు గారిని, మోహన్ లాల్ గారిని, విష్ణు అన్నని, అండ్ మన అక్షయ్ కుమార్ గారిని, కాజల్ని, ఇంకా చాలా మంది ఉన్నారు, ఒక్కరే కాదు. అంటే చాలా మంది. అంటే బేస్డ్ స్టోరీ ఏంటంటే, కన్నప్ప అనేది ఒక నాస్తికుడు శివుణ్ణి పూజించడం అనేది అది ఇంపాసిబుల్. బట్ దాన్ని వీళ్ళు ఎలా కన్వర్ట్ చేస్తూ ఉన్నారు అంటే, నాస్తికుడు కూడా శివుణ్ణి పూజిస్తాడా, అంత నమ్మకంగా మారుతాడా అంటే, ఫస్ట్ శివుణ్ణి పూజించిన ప్రతి ఒక్కరిని హేట్ చేయడము, చంపడం అట్లా చేసేటోడు కన్నప్ప అనే పర్సన్. ఇప్పుడు సడన్గా ఆ భక్తి ఎలా వచ్చింది, కన్నప్ప స్టోరీ ఏంటనేది మొత్తం మనకి చాలా టూ రియల్ స్టోరీ. ఇదైతే రియల్ స్టోరీని మనకి చాలా విజువల్గా మంచిగా ప్రతి ఒక్కరికి హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, ఎవ్రీవేర్ అంటే చూపించడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ అన్న విష్ణు అన్న. మోహన్ లాల్ గారు అది చెప్తున్నా కదా, అంతటి నాస్తికుడు మీకు భక్తుడు అవుతాడు అంటే, నాస్తికులు భక్తులు అవ్వడం అనేది అది ఇంపాసిబుల్. అంటే అవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ అవుతున్నారు అంటే లేదు, ఏదో పెద్దదే ప్లాన్ వేస్తాడు విష్ణు అన్న. కన్నప్ప అది ఎంట్రీ ప్రభాస్ అన్న. దీంట్లోనే మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ప్రభాస్ అన్న లుక్లో ది రియల్ స్టోరీ కన్నప్ప. దీంట్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, నేనైతే చాలా బాగా అబ్జర్వ్ చేశాను. మీకు అదేంటో చెప్తా వినండి. మీరు ఎంతమంది అంటే ప్రభాస్ అన్న ముందు మోహన్ బాబు గారు ఉన్నారు కదా, మోహన్ బాబు గారిని ఏదో చదువుతూ ఉంటే సడన్గా లైక్ ప్రభాస్ అన్న ఎంటర్ అవ్వడం, ఆ రుద్ర ఏదైతే క్యారెక్టర్ ఉందో దాన్ని ప్రభాస్ అన్నే సెలెక్ట్ చేసుకొని, ఐ మీన్ మంచు విష్ణు అన్న చెప్పి ఇట్లా లైక్ విష్ణు అన్న ఏం చెప్పాడంటే, ప్రభాస్ లైక్ నువ్వు ఈ క్యారెక్టర్ చేయాలి, శివుడి క్యారెక్టర్ అంటే, లేదు డల్లింగ్ నాకు ఈ క్యారెక్టర్ బాగా నచ్చింది అని చెప్పేసి విష్ణు అన్న కూడా చెప్పడం ఇంటర్వ్యూలో చూసాం. బట్ అంత కోరి మరి అంటే అంత సెలెక్ట్ చేసుకొని ఆ క్యారెక్టర్ తీసుకోవడానికి రీజన్ ఏంటి ప్రభాస్ అన్న అంటే, ఇదే రీజన్. లైక్ ఏంటంటే, మన పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్లు ఉండే క్వశ్చన్లన్నీ శివుడి దగ్గర అడగాల్సినటివి ఒక నాస్తికుడు ఎందుకు అడగాలి అనే టైప్లో తీసుకొని వెళ్తాడంట. బట్ మీకు అందరికీ నేను ప్రభాస్ అన్న విషయంలో ఆయన ఫేస్ రివీల్ చేసేటప్పుడు, ఐ మీన్
ఆ ఏదైతే ఇట్లా వస్తాడు కదా దాంట్లో మీరు ఎంతమంది అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంతా రౌద్రం కనిపిస్తుంది, రైట్ సైడ్ అంతా శాంతంగా కనిపిస్తుంది. మీరు ఎంతమంది అబ్జర్వ్ చేస్తారు ఇప్పుడు ఫోటోలో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఆ కన్ను ఏదైతే ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో కొంచెం పైకి లేపి రౌద్రంగా చూస్తాడనమాట. రైట్ సైడ్ ఆ ప్రేమ ఆప్యాయత లైక్ సంథింగ్ ఏదో కూల్నెస్ కామ్గా ఉండే టూ ఎక్స్ప్రెషన్ని మ్యాచ్ చేసేలాగా అయితే మొత్తానికి చూపించారు. అది ఎంతమంది గెస్ట్ చేస్తారో మరి నాకైతే తెలియదు. బట్ ప్రభాస్ అన్న క్యారెక్టర్, ప్రభాస్ అన్న ఒక్క లాస్ట్ వచ్చిన ఎంట్రీతోనే టీజర్కి అయితే హైప్ వచ్చింది. బట్ ఓన్లీ టీజర్తో అయితే మనము ఏం చెప్పలేం కదా. ఇది ఒక ట్రూ స్టోరీ అంటున్నారు, అది కాక ఒక నాస్తికుడు శివుడి భక్తుడు అవ్వడం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏమవుతుంది ఏంటనేది మనకు తెలియదు, బట్ లాస్ట్ వరకు చూస్తేనే మనకు కూడా అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ టీజర్ సెకండ్ టీజర్కి ఏం అర్థం కాదు. మెయిన్ ట్రైలర్ అనేది ఒకటి ఉంటుంది, ట్రైలర్ వచ్చేంత వరకు మనకి కొంచెం ఐడియా అయితే రాదు. బట్ ఫస్ట్ టీజర్ కంటే ఈ టీజర్ కొంచెం ఎక్కువ హైప్ రావడానికి రీజన్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ప్రభాస్ అన్న ఒక లాస్ట్ ఎంట్రీ వల్లనే అని చాలామంది నమ్ముతా ఉన్నారు. బట్ అది ఎంత 100% నిజమో మిగతా వాళ్ళ ఎఫర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. విష్ణు అన్నది, మోహన్ బాబు గారిది, ప్రతి ఒక్కరు, మోహన్ లాల్ గారిది, ప్రతి ఒక్కరిది, అందరిది ఎఫెక్ట్స్ ఉన్నాయి. బట్ ప్రభాస్ అన్న ఒక్క లుక్తోనే టీజర్కి చాలా 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 హైప్ వచ్చింది. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఇది అందరూ గర్వించదగ్గ విషయం అండ్ ఆనందపడాల్సిన విషయము. అండ్ ఇప్పటికే ప్రభాస్ అన్న చాలా 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 మూవీస్ తీస్తూ ఉన్నాడు అండ్ చాలా కష్టపడుతున్నాడు. 365 days తన కష్టాన్ని మన ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ చూపిస్తూ ఉన్నాడు. గ్రేట్. అసలు ప్రభాస్ అన్న ఆ డెడికేషన్కి మన కోసం వర్క్ చేస్తున్న ప్రతిదానికి ఎన్ని చెప్పినా తక్కువే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ రివ్యూ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందంటే ఒకడు ఒక నెగిటివ్ పాయింట్ని తీసుకుని వచ్చి దాన్ని ఇట్లా చెప్పడం. బట్ టీజర్ అనేది టూ గుడ్ ఉంది, చాలా మంచిగా ఉంది. ఎఫెక్ట్స్, ఆ ట్రైబల్ ఉండే విధానం కావచ్చు అండ్ ఆ నేచరు, ఆ విజువల్స్, ఆ క్రాఫ్ట్ ఏదైతే క్రియేషన్ చేశారు కదా మొత్తం అదంతా సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. మీకు ఎంతమందికి నచ్చిందో నచ్చలేదు కానీ నాకైతే టూ గుడ్ అనిపించింది. ఇంకా లాస్ట్లో ఆ ఎంట్రీ అయితే ఇంకా మర్చిపోయి అసలు గూజ్ బంప్స్ వచ్చే సీన్ అది ఎన్నిసార్లు చూసినా తక్కువ. బట్ లాస్ట్ ఆ ఒక్క సీన్లో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ సైడ్ ఒక రౌద్రం కనిపిస్తుంది మీకు. రౌద్రం ఒక ఏదో చంపేద్దామనే సలార్ వస్తాడు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మొత్తం మనకి రాధేశ్యామ్లో డార్లింగ్ వస్తాడు అనమాట, డార్లింగ్ మూవీలో డార్లింగ్. అట్లా రెండు మ్యాచ్ అయ్యేలాగా నేనైతే అబ్జర్వ్ చేశాను. మీరు కూడా చూడండి నిదానంగా. హోప్ యూ గైస్ ఎంతమందికి వీడియో నచ్చింది, ఎంతమందికి రివ్యూ నచ్చింది, ఇంకా ఇలాంటి వీడియో ఎన్ని చేయాలి, ఇంకా రివ్యూస్ చేయాలా లేకపోతే ఎంటర్టైన్మెంట్ అని కింద కామెంట్ చేయండి. మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మోరోవర్ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తూ ఉన్నాం, ఫస్ట్ వీడియో, అది కూడా మన ప్రభాస్ ఫ్యాన్స్ కోసం. కన్నప్పలో లాస్ట్ క్లిప్ కోసం కూడా నేనే చాలా చూశాను. అండ్ మర్చిపోవద్దు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టేక్ కేర్, లవ్ యూ, బాయ్.